హాయ్ ఫ్రెండ్స్, నేనైతే బాగున్నా. మీరందరూ బాగుండాలని దేవుని కోరుకుంటున్నా. ఏఎన్ఎం మోడల్ పేపర్స్లో 160 పేపర్ చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 103. మానవుని గుండె ఎన్ని గదులతో నిర్మించబడినది? ఆన్సర్ 1. 4 గదులు. క్వశ్చన్ నెంబర్ 104. ధమనులలో ఏ ధమని చెడు రక్తమును డయాగ్నోస్టెడ్ బ్లడ్ ను సరఫరా చేయును? ఆన్సర్ 1. పల్మనరీ ఆర్టరీ. క్వశ్చన్ నెంబర్ 105. గుండెలో పేస్ మేకర్ అని దేనిని అంటారు? ఆన్సర్ 1. ఎస్ఏ నోడ్. క్వశ్చన్ నెంబర్ 106. ధమనులను మరియు సిరలను కలిపే నిర్మాణాన్ని డాష్ అంటారు? ఆన్సర్ 1. క్యాపిలరీ. క్వశ్చన్ నెంబర్ 107. క్వశ్చన్ నెంబర్ 107. సెప్సన్ వెయిన్ ఎక్కడ ఉంటుంది? ఆన్సర్ 3. కాళ్ళలో. క్వశ్చన్ నెంబర్ 108. రక్తపోటును ఏ ధమని వద్ద పరీక్షిస్తారు? ఆన్సర్ 1. బ్రాంకైల్ ధమని. క్వశ్చన్ నెంబర్ 109. రక్తపోటును పరీక్షించుటకు ఉపయోగించు సాధనం? ఆన్సర్ 2. సిగ్మోమోనోమీటర్. క్వశ్చన్ నెంబర్ 110. 140/90 mm ఆఫ్ హెచ్జి రక్తపీడనం ఉన్న ఏ మందులు? ఆన్సర్ 1. హైపర్ టెన్సీ. క్వశ్చన్ నెంబర్ 111. సాధారణ స్ట్రోక్ వాల్యూ ఎంత? ఆన్సర్ 1. 70 ml. క్వశ్చన్ నెంబర్ 112. ఈ క్రింది వాటిలో గుండె పొరలు ఏవి? ఆన్సర్ 4 పైవన్నీ. ఎండోకార్డియం, మయోకార్డియం, పెరోకార్డియం పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 113. గుండెకు రక్తాన్ని సరఫరా చేయు ధమని ఏది? ఆన్సర్ 3. ఎడమ కరోనరీ ఆర్టరీ. క్వశ్చన్ నెంబర్ 114. కార్డిక్ అవుట్పుట్ అనగానేమి? ఆన్సర్ 3. గుండె నుండి నిమిషమునకు బయటికి పంపబడిన రక్తము. క్వశ్చన్ నెంబర్ 115. రక్త ప్రసరణ వ్యవస్థలోని భాగాలు ఏమిటి? ఆన్సర్ 3. గుండె రక్తనాళాలు. క్వశ్చన్ నెంబర్ 116. గుండెలోని మధ్య పొరను ఏమంటారు? ఆన్సర్ 2. మయోకార్డియం. క్వశ్చన్ నెంబర్ 117. అపెక్సెస్ ఆఫ్ ది హార్ట్ ఏ భాగంతో నిర్మితమగును? ఆన్సర్ 1. ఎడమ జఠరిక. నంబర్ 118. గుండె శరీరమునకు ఎటువైపు అమర్చబడి ఉండును? ఆన్సర్ 1. ఎడమ. క్వశ్చన్ నంబర్ 119. గుండె ఏ కుహరములో ఉండును? ఆన్సర్ 1. ఊర కుహరం. క్వశ్చన్ నంబర్ 120. గుండె లోపల పొర ఏమిటి? ఆన్సర్ 1. ఎండోకార్డియం. క్వశ్చన్ నంబర్ 121. రక్తనాళాల పొరలు ఏవి? ఆన్సర్ 4 పైవన్నీ. టూనికా అడ్వెన్షియా, టూని ఇంటమా, కామెడమా, టూని ఇంటమా పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 122. మొదటి గుండె చప్పుడు S1 లబ్. క్వశ్చన్ నెంబర్ 123. ఏవి నోడులు ఎక్కడ ఉండును? ఆన్సర్ 4. ద్విపత్ర కవాటం వద్ద. క్వశ్చన్ నెంబర్ 124. మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ కలిగినప్పుడు సంభవించు షాకు? ఆన్సర్ 2. కార్డియోజెనిక్ షాకు. క్వశ్చన్ నెంబర్ 125. సిస్టోలిక్ రక్తపీడనం <90 mm ఆఫ్ హెచ్జి ఉండుట? ఆన్సర్ 2. కార్డియోజెనిక్ షాకు. క్వశ్చన్ నెంబర్ 126. హైపోవోలెమిక్ షాక్ సంభవించుటకు కారణం? ఆన్సర్ 4 పైవన్నీ. అధిక రక్తస్రావము, వాంతులు, విరోచనాలు పైవన్నీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.